తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు ఎవరన్నా కాళేశ్వరం ప్రాజెక్టుల కోట్ల రూపాయల అవినీతి చేసిండ్రని అంటే వాళ్ళని ఎడమకాలు చెప్పందుకొని ఈ చెంప ఆ చెంప సప్పరియాలన్నట. ప్రాజెక్టుల పర్రెలు తొర్రలు ఉన్నాయని అప్పట్లో అన్నారు, ఇప్పటికే అంటనే ఉన్నారు. వాళ్ళందరినీ కొడతారాయే అంటే ఇగో కేటీఆర్ సార్ చెప్తుండే నుర్రి. ఇక మేడిగడ్డ విషయంలో మీకు ఒక్క మాట మాత్రం చెప్పాలి. మొన్న మొత్తం హైకోర్టు తీర్పుతోని స్పష్టత వచ్చింది రాష్ట్ర ప్రజలకు. కాళేశ్వరం పేరు మీద ఇన్ని రోజులు చెప్పిన జూట మాటలు అవాస్తవాలను తేలిపోయింది. ఇప్పటి నుంచి ఎవడన్నా కాంగ్రెస్ వాడు 1,00,000 కోట్ల అవినీతి అని మాట్లాడితే ఎడమకాలి చెప్పు తీసుకొని కొట్టాలి. అవినీతి ఎక్కడిదిరా నా కొడకాలి. ఇనరా కారు పార్టీ లీడర్ కేటీఆర్ సార్ ఏమంటున్నాడో ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. హైకోర్టు తీర్పిచ్చినాక ఇంకా ఏంది నీ డ్రామా అని నిలదీయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. వాస్తవం కాదా? సర్కారు తుమ్మలు మొలిచిన కాకతీయ కాలువల్లో కాళేశ్వరం ద్వారా గోదావరి నీళ్లు తీసుకొచ్చిన మాట వాస్తవం కాదా? అయ్యా మాజీ మంత్రి సారు, మరి కేసీఆర్ సారు సర్కారు తుమ్మల్లా నీళ్లు తీసుకొచ్చుడు కావచ్చు, కానీ మీ అయ్యగట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో ఎసొంటి తప్పులే జరగకుంటే 3 ఏళ్లకే పర్యలెట్లా పెట్టినాయి. అయినా ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని సిబిఐకే కేసు అప్పచెప్పిండ్రు. వాళ్ళు కూడా విచారణ చేసినాక అప్పుడు మీరు కాళేశ్వరం ప్రాజెక్టు మీద కారు కూతలు కూస్తే అప్పుడు అనుండ్రి. ఇప్పుడు ఇంకా కేసు కూడా ఒడవక ముందే చెప్పులతోని కొడతామనుడు, మళ్ళా వాళ్ళు ఇంకో మాట అనుడు అవసరమా? ఎందుకు ఈ తీటకయ్యాలంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.